ఈరోజైతే నేను ఇక్కడ పప్పు చెకోడీలు అయితే చేయబోతున్నానండి. దీనికైతే నేను ఒక కప్పు మైదా, ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి, బియ్యం పిండి. రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చిశనగపప్పు 3 గంటల సేపు నానబెట్టి పొడిగుట్టు మీద ఆరబెట్టానండి. ఇలా నీళ్ళు పెట్టుకుందాం. ఇక్కడ ఎసరు మరుగుతుంది. ఈ కప్పుతో 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకున్నాను. అందులో కొద్దిగా డాల్డా, కొద్దిగా ఉప్పు వేసుకుని మరగబెట్టుకోవాలి. ఇలా పిండి అంతా వేసేసుకున్నామండి. బాగా కలిపేసుకుని ఆపేసుకోవడమే. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా పిండి తీసుకుని నీళ్ళు తడి చేసుకునండి ఇలా వంట చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అప్పుడే గుల్లగా వస్తాయి. పప్పు చెకోడీలన్నీ ఇలా చుట్టుకోవాలండి. చెకోడీలన్నీ ఇలా చుట్టుకోవాలి. ఈ నూనెలో వేయించేసుకోవడమేనండి. ఇలా ఆయిల్ మరుగుతుందండి. ఇలాగా మరగనిచ్చుకోవాలి. ఇలా నూనెలు అన్నీ వేసుకోవాలండి. వెంటనే గట్టి పెట్టకూడదు. ఒక వాయి అయితే తీసేసానండి. చెకోడీలు అయితే చాలా బాగా వచ్చినాయి. చాలా గుల్లగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ అండి, మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. కొంత ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా పెడతా ఉంటాను. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో చెకోడీలన్నీ ఇలా రెడీ అవునాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వారికి అయితే చాలా బాగా నచ్చినాయి. ఓకేనండి, బాయ్ బాయ్. మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మన ఛానల్. ఓకేనండి, బాయ్ బాయ్.